కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జరుగుతున్న మొదటి ప్లీనరీ అట్టహాసంగా నిర్వహిస్తామంటున్న తుడా చైర్మన్ తుమ్మల రామస్వామితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జనసేన నాయకులు కానీ శ్రేణులు కానీ వాళ్ళు ఒక కార్యకర్తగా కాదు, ఒక పని మన ఇంట్లో సందడిలో చేస్తున్న ఈ కార్యక్రమానికి దీని గురించి మాట్లాడేందుకు, మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు ఉన్నారు. అలాగే కూడా చైర్మన్ కూడా ఆయన ప్రస్తుతం ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అందులోని కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో జరగడం అనేది ఈ సభకు సంబంధించి విశేషత ఎలా ఉండబోతుంది, 14వ తారీఖు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఏ విధంగా చూడవచ్చు అంటే జనసేన నాయకులకి కానీ కార్యకర్తలు కానీ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాదు మొత్తం ఏపీ అంతటా ఉన్న జన సైనికులు కూడా ఇక్కడికి చేరుకుంటారని చెప్పి ఇప్పటికే మనకు వచ్చిన సమాచారం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే జనసేన పార్టీ ఆవిర్భవించి 12వ సంవత్సరం ఇది. గతంలో 11 ఆవిర్భావ సభలు జరుపుకోవడం జరిగింది. పెద్దగా జరుపుకున్నటువంటిది మచిలీపట్నంలో జరుపుకోవటం, అలాగే ఇప్పటంలో జరుపుకోవటం. కొన్ని సందర్భాల్లో మనకు కరోనా వచ్చినప్పుడు తప్పితే అన్ని సందర్భాల్లో కూడా చాలా ఆనందంగా ఈ ఆవిర్భావ సభలన్నీ కూడా కార్యకర్తలు అందరూ జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఈ 12వ ఆవిర్భావ సభ రేపు మార్చి 14వ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ అనేటువంటి గ్రామం వద్ద ఈ చిత్రాడ అనేటువంటి ఏదైతే ఈ సభాస్థలి ఆవరణ ఉందో ఇటు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి, ఇటు పెద్దాపురం నియోజకవర్గానికి, పిఠాపురం నియోజకవర్గానికి 3 నియోజకవర్గాలు ఒక ఎండ్ పాయింట్లో ఉండేటువంటి సభాస్థలి ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలి రాబోతూ ఉన్నారు. గత ఆవిర్భావ సభలకి కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలే వెళ్ళటం జరిగేది. కాకపోతే ఈసారి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించడం జరిగింది. ఒకప్పుడు మన తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. దక్షిణ భారతంలో, దక్షిణ భారతాదిలో ప్రధానమంత్రి రేపు అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ముఖ్యమంత్రిగా అనుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానమంత్రి హోదా కానీ ప్రధానమంత్రి అయ్యేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు ఇక్కడ చేరుకుంటారో ఏ విధంగా ఉండబోతుంది షెడ్యూల్ సార్? మాకు రేపు 8వ తేదీ నుండే కాకినాడ కేంద్రంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని సభ ఏర్పాట్లు కానీ లేకపోతే వచ్చేటువంటి ప్రజలకు ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఇప్పటికే అందరూ 14 కమిటీలు వేసుకోవడం జరిగింది. ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ వేయడం జరిగింది, గ్రౌండ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకోవడం జరిగింది, సోషల్ మీడియా కమిటీ వేసుకోవడం జరిగింది, ఫుడ్ కమిటీ వేసుకోవడం జరిగింది, అలాగే స్టేజ్ డెకరేషను అన్నీ వివిధ రకాల కమిటీలు వేసుకోవడం జరిగింది. అన్ని కమిటీలని సమన్వయం చేసుకున్నాక రేపు కాకినాడలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే ఎవరైతే రాష్ట్ర నాయకత్వం ఉందో అందరూ రేపటి నుంచే ఇంచుమించులో అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు 8వ తేదీ నుండి మాకు ఇంకా సమయం దగ్గర అయిపోతూ ఉంది, వారం రోజులు ఉంది. అన్ని కాకినాడ నుంచే పర్యవేక్షణ చేసుకుని ఏర్పాట్లు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రస్తుతం అంటే కాకినాడ జిల్లాలోనే కాదు, ప్రస్తుతం ఏపీ అంతటా కూడా వచ్చి జనసేన శ్రేణులు కానీ నాయకులు కానీ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రే కాదు ప్రధానమంత్రి అవకాశం అయ్యే అవకాశం కూడా ఉందని మనతో పాటు తెలియజేయడం జరిగింది తుమ్మల బాబు గారు.